హాయ్ అందరికీ, నేను మీ డాక్టర్ విజయలక్ష్మి, కన్సల్టెంట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, విశాఖపట్నం. పీసీఓడి, పీసీఓఎస్ ఈ రెండు ఒకటేనా? ఇవి ఎలా ఏర్పడతాయి? ఇలా మీ అందరికీ పీసీఓడి మీద చాలా సందేహాలు ఉంటాయి కదా. ఈరోజు ఇవన్నీ కూడా క్లారిఫై అవ్వాలంటే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఇదేమి పెద్ద డిజీజ్ ఏమి కాదు. ఇందాక మీకు స్కాన్లో చూపించాను కదా, నార్మల్గా ఓవరీస్లో అటు ఇటు చిన్న చిన్న ఫాలికల్స్ అనేవి ఉంటాయి. 4 to 6 mm సైజులో 6 to 8 ఫాలికల్స్ అటు ఇటు ఉంటాయి. ఇవే కనుక మోర్ దాన్ 12 బబుల్స్ లాగా ఉంటే కనుక పాలిసిస్టిక్ ఓవరీస్ అంటాము. ఈ రెండిట్లో కూడా బేసిక్గా ప్రాబ్లం ఏమిటంటే మెటబాలిక్ ప్రాబ్లము. ఇందులో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది సేమ్ డయాబెటీస్ వాళ్ళకి ఉన్నట్టే వీళ్ళకి కూడా ఉంటుంది. దీనివల్ల మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది అవుతుంది. అంటే మేల్ ఆండ్రోజెనిక్ హార్మోన్స్ వీళ్ళకి ఎక్కువ అవుతాయి. దీనివల్ల పీరియడ్స్ సరిగా రాకపోవడం, ఎగ్స్ అనేది సరిగా ఓవులేట్ అవ్వకపోవడం, అలాగే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సులు లేట్ అవ్వడం, ఒక్కోసారి ప్రెగ్నెన్సీ వచ్చినా అబార్షన్స్ అనేవి అవ్వడం అనేది జరుగుతాయి. ఇవి ఒక్కటే కాకుండా ఓన్లీ పీరియడ్స్ ప్రాబ్లమే కాకుండా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువైతే కనుక టోటల్ బాడీ అంతా ఎఫెక్ట్ అవుతుంది. దీన్నే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని అంటారు. టోటల్ బాడీ ఎఫెక్ట్ అవ్వడం అంటే ఎక్కువగా వెయిట్ గెయిన్ అవ్వడం, ఫేస్ మీద యాక్నీ పింపుల్స్ రావడం, అలాగే మెడ భాగంలోనూ ఆర్మ్పిట్స్ అండ్ గ్రాయిన్స్లో స్కిన్ అనేది డార్కనింగ్ అండ్ థిక్నింగ్ అవుతుంది. దీన్నే అకాంథోసిస్ నైగ్రికాన్స్ అంటారు. వీళ్ళకి లేటర్ లైఫ్లో త్వరగా డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజ్లు అనేవి రావచ్చు. అండ్ పీసీఓడి పేషెంట్స్కి పీరియడ్స్ సరిగా రాకపోవడం వల్ల, గర్భసంచి యొక్క పొర మందం అవడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో రిస్క్ ఆఫ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ కూడా ఎక్కువ ఉంటుంది. పీసీఓడి రావడానికి కారణాలు ఏమిటి? ఇవన్నీ కంప్లీట్గా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పీసీఓ సిరీస్ని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. డూ ఫాలో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.